ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. బాగున్నారని? యేసయ్య మీ అందరిని ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అనేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం. ఇర్మియా పుస్తకం 17వ అధ్యాయము 7వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల వరను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని పిల్లలారా, దైవజనమా, పరిశుద్ధ ప్రజలారా, ఎందుకో ప్రభు ఈ ఉదయకాలం నీతోనే ఒక ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథకర్తలో రాయబడి ఉన్న అద్భుతమైన మాట. మనుషులను నమ్ముకుంటున్నావా? రాజులను నమ్ముకుంటున్నావా? అధికారులను, భూపతులను నమ్ముకుంటున్నావా? కాదు కాదు, యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. ఎవరు ధన్యులు? ఎవరు శ్రేష్ఠులు? ఎవరు గొప్పవారు? యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. దేవుడు ఆయనకు ఆశ్రయముగా ఉంటాడు. బా, ఎంత చక్కటి మాట అండి. ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడే, నీ పిల్లలతో కూడా మాట్లాడుతున్నాడే. ఎందుకు కఠినంగా బ్రతుకుతున్నావు? ఎందుకు కఠినముగా వ్యవహరిస్తున్నావు? నువ్వు ధన్యుడిగా ఉండాలనుకుంటున్నావా? భ్రష్టుడిగా ఉండాలనుకుంటున్నావా? మనుషుల ద్వారా దీవించబడాలనుకుంటున్నావా? దేవుని ద్వారా దీవించబడాలనుకుంటున్నావా? యెహోవాను నమ్ముకుంటే ఏం జరుగుతుందో నేను చెప్తాను. ఒకవేళ మనుషులు నమ్మితే ఏం జరుగుతుందో కూడా నేను చెప్తాను. నరులను ఆశ్రయించి శరీరానులను తనకు ఆధారము చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనివాడు శాపగ్రస్తుడు. బాబోయ్, ఎవడు శాపగ్రస్తుడు? భయంకరమైన వ్యాధి వచ్చిందంటే శాపగ్రస్తుడు. క్యాన్సర్ వచ్చిందంటే శాపగ్రస్తుడు. ఘోరమైన ప్రమాదం జరిగితే శాపగ్రస్తుడు అంటూ ఉంటాం కదండి. ఇక్కడ రాయబడి ఉన్న సత్యమేంటో చెప్పనా? దేవుని మీద నుండి తన మనస్సును తొలగించుకొని వాడే శాపగ్రస్తుడు. అంటే దేవుని నమ్మకపోవడం, దేవుని ఆశ్రయించకపోవడం, దేవుని దగ్గరికి రాకపోవడం, ఇదే భయంకరమైన శాపం అండి. ఈ వాక్యం వింటున్న నీతోనే కదా ప్రభు మాట్లాడుతున్నాడు. యెహోవాను ఆశ్రయించగలిగితే, ఏమండి, దావీదు ఏమంటాడు? నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను అంటాడు. ఫలములు కలిగిన చెట్టుగా ఉన్నాను అంటాడు. ఫలించేవాడిగా ఉన్నాను అంటాడు. దీవెనకరంగా ఉన్నాను అంటాడు. ఏమండి, దేవుణ్ణి ఆశ్రయించిన వాడట జలముల యొద్ద నాటబడిన చెట్టు ఎలా పచ్చగా ఉంటుందో, ఫలములు కలిగి ఉంటుందో, అనేకులు దాని వైభవాన్ని ఎలాగో చూస్తారో, అలాగూ దేవుడు నిన్ను, నీ పిల్లలను చూడాలంటే, నీ పరిచర్యను చూడాలంటే, ఏమండి, నీ వ్యాపారాన్ని, చేతి పనులను చూడాలి అని అంటే నువ్వు యెహోవాను ఆశ్రయించేవాడివై ఉండాలి. రాజులు నమ్ముట కంటే, మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అంటే వారిని నమ్మితే మేలు కాదు, కీడు. ఇప్పటి వరకు మనుషులు నమ్మి నష్టపోయావు కదా. ఇప్పటి వరకు నీ ప్రాణ స్నేహితులని చెప్పి నమ్మి నష్టపోయావు కదా. వారి మీద వీరి మీద ఆధారపడి నవ్వులు పాలయ్యావు కదా. ఎందుకో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ మాటలు పెడచెవిని పెట్టుకోవద్దు. ఆయనను ఆశ్రయించు, ఆయన మీద నువ్వు ఆధారపడు. నీళ్లు ఉబ్బుకు. ఏమండి, యొరను నాటబడిన చెట్టు పచ్చగా ఎలా ఉంటుందో ఆ దేవుడు అలా నిన్ను చేయబోతున్నాడు. భయపడొద్దు, కలవరపడొద్దు, కంగారు పడొద్దు. దేవునితో ఉంటూ దేవుని నమ్మని యోధ ఉరి పెట్టుకొని చనిపోయాడు కదా. ఉదయకాలం ఆ మాట వినగానే భయపడుతున్నావు కదో. మరి సత్యం చెప్తేనే కలవరపడి భయపడుతున్నావు కదా. మరి నువ్వు దేవుణ్ణి ఎందుకు నమ్మట్లేదు? దేవుణ్ణి ఎందుకు ఆశ్రయించట్లేదు? దేవుని మీద ఎందుకు నువ్వు ఆధారపడి బ్రతకట్లేదు? జీవితం అంతా అటు ఇటు వారి మీద వీరి మీద ఎందుకు నువ్వు ఆధారపడుతున్నావు? శాపగ్రస్తుడివే కదా. ఈ రోజు నుంచి అయినా దేవుని మీద పాదాల మీద పడు. దావీదు వర్తిల్లినట్లుగా వర్తిల్లు. నీ కూతురు బ్రతకదు, చచ్చిపోతుందని చెప్తే ఆ కానాను స్త్రీ యేసు దగ్గరికి వచ్చి ఆశ్రయించిందా లేదా?
నువ్వు కుక్కవమ్మా అన్నట్లుగా ఈ బల్ల మీద పడు ఈ దేవుని పిల్లలు కుక్క పిల్లలకి ఇవ్వటం యుక్తము కాదని ప్రభు చెప్పినప్పుడు ఆ బల్ల మీద తింటున్నప్పుడు కింద పడినప్పుడు ఆ కుక్క పిల్లలు తింటాయి కదయ్యా, ఎంత సమయోచితమైన జ్ఞానం కలిగి చెప్పింది. ఆ మాట విన్న యేసయ్య ఏమండి వెంటనే నీ విశ్వాసం గొప్పదమ్మా అన్నాడా లేదా? ఆ బిడ్డను బాగు చేసాడా లేదా? ఏమండి దేవుని బిడ్డగా మార్చాడా లేదా? ఈ రోజున నువ్వు దేవుణ్ణి ఆశ్రయించగలిగితే అది మరణమైన, కరువైన, కట్కమైన, హింస అయిన దీవెనగా నా దేవుడు మార్చునుగాక. ఆమేన్. నువ్వు ఎప్పుడు ఫలములతో నిండిన తోటవలే ఉండాలని ఒక సేవకుడిగా నేను ఆశిస్తూ కోరుకుంటున్నాను. దేవుడు అలాంటి కృప మీకు దయచేయనుగాక. తలలు వంచండి, ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు అయిన దేవా, ఈ ప్రార్థన పరిశుద్ధపరిచి నీ సన్నిధికి చేర్చుకోండి. మనుషులను కాదు, నిన్ను నమ్మి నీ కొరకు సాక్షులుగా బ్రతికే కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక.